నమస్కారం, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు మీరంతా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. జస్ట్ జ్యోతికి స్వాగతం. నేను చాలా బాగున్నాను. సో నిన్న మనం క్యాలరీస్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు నేను ఇంకో టాపిక్ గురించి చిన్నగా కొంచెమే మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అంతంత పెద్ద భాషలు ఇవ్వడము. సో ప్రస్తుతానికి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో నిన్న క్యాలరీస్ గురించి తెలుసుకున్నాం కదా. సో క్యాలరీస్ ఏంటి, ఇంకా దాని తర్వాత ఏం జరుగుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్తాను. మనం ఫస్ట్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఓకే, బాడీకి ఫుడ్ ఇచ్చేస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. వెంటనే ఫుడ్ తీసుకున్నాక కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది బ్లడ్ స్ట్రీమ్లో, అంటే సెల్స్లో, కణాలలో అనమాట. ఆ ప్రాసెస్ని మనము మెటబాలిజం అంటాం. ఓకే, మెటబాలిజం అంటాం. అది కంపల్సరీగా మనకి ఈ వెయిట్, మెటబాలిజము, క్యాలరీస్, ఈ మూడు కంపల్సరీగా లింకప్ అయి ఉంటాయి ఒకదానికొకటి. అంటే అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు, అలా బాయ్ బెహన్ అంటారు. అలాగా కంపల్సరీగా ఈ మూడు కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ మెటబాలిజం అనే ప్రాసెస్లో మనకి ఫుడ్ బ్రేక్ అయ్యి ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఎనర్జీ కంపల్సరీ కావాలి కాబట్టి మన బాడీకి. అండ్ ఈ ప్రాసెస్లో, ఈ కెమికల్ ప్రాసెస్లో ప్రోటీన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం వెయిట్ ఎంత ఉన్నామో అంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కంపల్సరీగా తీసుకోవాలండి బాబు. సో ఫోకస్ ఆన్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. మళ్ళీ సిగరెట్ వాకింగ్ అయిపోయింది, వాష్ చేసుకుంటున్నాడు. ఏమేమి తినేసి వచ్చినావు బయట? అంత మట్టి అంటించుకొని వస్తావు మూతికి. గుడ్కలు అన్నాడు. వద్దా, కెమెరా వద్దు అసలు కదా. మమ్మీ ఏదో చేస్తుంటారు ఊరికి కెమెరా పట్టుకొని కదా, వెయిట్ చేస్తూ ఉంటుంది టవల్ తెచ్చే వరకు. హలో అండి అందరికీ, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. సో మాకు కొరియర్ వచ్చేసింది నాది. సో ఇక్కడ ఉల్టా కనిపెడుతుంది మీకు, హెర్బలైఫ్ న్యూట్రిషన్. ఓకే, ఇది కస్టమర్ది ఆర్డర్ అనమాట. సో వాళ్ళకి వెయిట్ లాస్, ఒక లేడీకి వెయిట్ లాస్ అవ్వాలి. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి క్యాలరీస్ గురించి అదే మనం మాట్లాడుకుంటున్నట్టు మార్నింగ్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మన న్యూట్రిషన్, మంచి న్యూట్రిషన్, #1 వరల్డ్స్ #1 న్యూట్రిషన్ అనుకుంటాను, హెర్బలైఫ్ న్యూట్రిషన్. సో దీన్ని నేను వాళ్ళకి మంత్లీ మెంబర్షిప్ లాగా తీసుకొని వాళ్ళకి నేను న్యూట్రిషన్ పార్ట్గా వాళ్ళకి గైడెన్స్, సపోర్ట్ అవన్నీ నేను ఇస్తూ ఉంటాను అనమాట. ఇది నా వర్క్ వచ్చేసి. సో చూద్దాము ఏమేమి వచ్చాయి అనేది. తను వాళ్ళకి నేను ఆర్డర్ చేశాను అన్నది చూపిస్తాను అనమాట. సో ఇది ప్రోటీన్ పౌడర్, వాళ్ళు వచ్చేసి ఫార్ములా 1 న్యూట్రిషనల్ మిక్స్ షేక్ అనమాట. 2 షేక్స్. ఓకే, సో ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్, ఇది హెర్బలైఫ్ న్యూట్రిషన్. ఇది మీల్ రీప్లేస్మెంట్ షేక్ అనమాట. ఇది వెయిట్ మేనేజ్మెంట్ కోసం మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని రీప్లేస్ చేసి మేము ఇది షేక్ వాళ్ళకి ఇస్తామన్నమాట. అండ్ ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్, స్ట్రాబెరీ అండ్ వెనిలా ఫ్లేవర్ వాళ్ళకి ఆర్డర్ చేశాను. అండ్ ప్రోటీన్ పౌడర్ ఇది. సో ఇది ప్రోటీన్ పౌడర్, ఈ 3 అనమాట. ఇది 3 స్కూప్స్ అండ్ 2 స్కూప్స్ వాళ్ళు మిక్స్ చేసుకొని 240 ml మిల్క్లో వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎవ్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ కూడా. సో అంటే ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి, 20 kgs వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా 2 times షేక్ అనమాట. అండ్ 1 మీల్, మనం లంచ్లో మీల్ ఒకటి పెడతాము. నార్మల్ మీల్ తీసుకోవచ్చు, మనం ఏదైనా ఫుడ్స్ తీసుకోవచ్చు, అలా ఏమి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. బట్ చాలా ట్రబుల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి హెల్త్లో అంటేనే మనము కొన్ని అవాయిడ్ చేస్తాం ఫుడ్స్. సో 2 స్నాక్స్ కూడా, ఒకవేళ వాళ్ళకి బాగా బిజీ డే ఉంటుంది అనుకుంటే 2 స్నాక్స్ యాడ్ చేస్తాం అన్నమాట డైట్ చార్ట్లో. సో మార్నింగ్ షేక్ అండ్ నైట్ డిన్నర్లో కూడా షేక్ తీసుకుంటారు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి వాళ్ళకి ఆలో ప్లస్, తనకి అసిడిటీ చాలా ఎక్కువగా ఉంటుందంట. అండ్ కడుపులో మంటగా ఉంటుంది, ఈవినింగ్ అయ్యే టైంకి మంటగా ఉంటుంది, ఇవన్నీ చెప్పారనమాట కొన్ని సిమ్టమ్స్. సో దానికి ఆలో ప్లస్ అని మనకి ఆలోవెరాతో కూడిన క్యాప్సూల్స్ ఇవి. సో చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ నేను చూపించినట్టు మేము తీసుకుంటూ ఉంటాం ఎవ్రీడే అనమాట. ఇది మా టాబ్లెట్ బాక్స్, ఇది మా ఇంట్లో అనమాట కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో ఇది మల్టీవైటమిన్, ఆలో ప్లస్, సెల్యులాస్ అండ్ ఉమెన్ చాయిస్. సో ఇవన్నీ అనమాట, ఇవన్నీ మేము ఎవ్రీడే మా
పిల్లలకు అండ్ నేను కంపల్సరీగా ఇవన్నీ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో మా హెల్దీగా ఉండడానికి కారణం ఇదే అండ్ ఫిట్గా ఉండడానికి కూడా కారణం ఇదే సప్లిమెంట్ అనమాట. అండ్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అండి, కొంచెం ఎక్సర్సైజెస్. ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను ఎక్సర్సైజ్ మానేశాను కొన్ని రోజు నుంచి, బికాజ్ C3 డిస్క్లో కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి ఎక్సర్సైజ్ వద్దని చెప్పారు. సో అందుకని నేను కొంచెం నార్మల్గా వాక్ ఇవన్నీ కొంచెం ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు లైట్గా స్టార్ట్ చేశాను మొన్ననే, బికాజ్ ఐ హ్యావ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను కాబట్టి కొంచెం లైట్గా స్టార్ట్ చేశాను ఇప్పుడే. సో ఇదండి, ఇలాంటిది సప్లిమెంట్స్ మనము కంపల్సరీగా ఇక్కడ యాడ్ చేసుకుంటేనే మనకి అన్ని న్యూట్రిషన్స్ మన బాడీలోకి వెళ్తాయి. ఇంకా ముందు మనకైతే ఫుడ్లో న్యూట్రిషన్ అయితే దొరకదు కాబట్టి ఇట్లాంటిది మంచి న్యూట్రిషన్ సప్లిమెంట్ ఏదైనా యాడ్ చేసుకోవడం అనేది ఒక రైట్ డెసిషన్. బికాజ్ ముందు ఇంకా ఎలాంటి వైరసెస్ మనకి ఎఫెక్ట్ అవుతాయి అన్నది మనకు తెలియదు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు టేక్ న్యూట్రిషన్, రైట్ న్యూట్రిషన్. అది మన ఫుడ్లో చాలా కష్టం తీసుకోవడం కాబట్టి మనం ఈ సప్లిమెంట్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో దీంతో మనకి మంచి వెయిట్ లాస్ అవుతుంది, మంచి హెల్దీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు. సో ఎవరైనా మీకు కావాలి ఇలాంటి సజెషన్స్ అంటే తప్పకుండా నాకు మెసేజ్ చేస్తూ ఉండండి, సో దట్ నేను కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉంటాను మీకు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ డెసిషన్ అనమాట. మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే కొన్ని టిప్స్ కావాలంటే కూడా నా వీడియోస్ చూస్తూ ఉండండి. సో మంచి టిప్స్ నేను ఇస్తూ ఉంటాను. సో ఇదండి నా వర్క్ గురించి నేను ఈరోజు చెప్పాను. ఇది కస్టమర్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఫాలోఅప్లో ఉంటాను ఎవ్రీడే. వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఏమేమి ఫుడ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, మిస్ అవుతే ఎందుకు మిస్ అయింది, ఇవన్నీ కొంచెం ఫాలోఅప్స్ చేస్తూ వాళ్ళని పుష్ చేస్తుంటాను అనమాట. ఈ జర్నీలో వాళ్ళ వెయిట్ లాస్ జర్నీలో నేను ఒక పుష్ అనమాట. నేను ఒక మీడియేటర్గా కంపెనీ కస్టమర్ మధ్యలో నేనున్నాను అనమాట. సో దట్ ఐ కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్ టు ద కస్టమర్స్. చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ. సో ఇక్కడ మేము డిస్ట్రిబ్యూటర్స్ అంతా వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తాము, లేకపోతే ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకుంటాము. షిప్మెంట్ పెట్టేసుకుంటాము, హోమ్ డెలివరీస్ ఉంటుంది మాకు. అండ్ ఇక్కడ అన్ని వాల్ మీద చూడండి, ప్రెజెంట్ టీమ్స్, చైర్మన్ క్లబ్స్, వీళ్ళంతా ఎప్పటి నుంచో కస్టమర్స్కి రిజల్ట్స్ ఇస్తూ వచ్చారు. వీళ్ళంతా ఇక్కడ అంటే వాళ్ళ గుర్తింపుగా అక్కడ వాళ్ళ ఫొటోస్ అన్ని పెట్టారు. సో వాళ్ళు కూడా ఒక మంచి కోచెస్గా అనమాట. చాలా మందికి లైఫ్స్ చేంజెస్ చేశారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్.